Hello everyone, welcome back to our English grammar series. Today we are learning articles rule number 4. 2 nouns ఉన్న ఎందుకు 1 ఆర్టికల్ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ రూల్ చాలా మందికి కన్ఫ్యూషన్ ఇస్తుంది. ఈ వీడియో చూశాక ఫుల్ క్లారిటీ వస్తుంది. 2 సింగులర్ నౌన్స్ కలిపి ఒకే వ్యక్తి, ఒకే యూనిట్, ఒకే ఆలోచనగా భావిస్తే ఆర్టికల్ ఏ ఆర్ ఎన్ మొదటి నౌన్ ముందు మాత్రమే వాడాలి. రెండో నౌన్ ముందు మళ్ళీ ఆర్టికల్ వాడకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ సింగర్ అండ్ డాన్సర్. ఇక్కడ ఇద్దరు కాదు, ఒకే వ్యక్తి ఈ 2 పనులు చేస్తుంది. ఆమె సింగర్ అండ్ డాన్సర్ కూడా, కాబట్టి ఒకే ఆర్టికల్. షీ ఈజ్ ఏ సింగర్ అండ్ ఏ డాన్సర్ అంటే ఇది ఇద్దరిలా అనిపిస్తుంది. హీ ఈజ్ ఏ హస్బెండ్ అండ్ ఫాదర్. ఇక్కడ కూడా ఒకే వ్యక్తి ఈ 2 రోల్స్లో ఉంది. అతను ఒక భర్త, తండ్రి కూడా. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఆర్టికల్ ఒక్కసారి మాత్రమే వాడితే ఆ 2 నౌన్స్ ఒకే వ్యక్తిని, యూనిట్ను సూచిస్తున్నాయి అని అర్థం. ఆర్టికల్ 2 సార్లు వాడితే వేర్వేరు వ్యక్తులు లేదా వస్తువుల్లా అనిపిస్తుంది. ఈ రూల్ ఏకి మాత్రమే కాదు, యాన్కి కూడా అప్లై అవుతుంది. హీ ఈజ్ యాన్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్. అతను ఒక కళాకారుడు మరియు చిత్రకారుడు. ఇక్కడ కూడా ఒకే వ్యక్తి 2 రోల్స్, కాబట్టి యాన్ మొదటి పదం ముందు మాత్రమే వస్తుంది. షీ ఈజ్ యాన్ ఇంజనీర్ అండ్ ఇన్నోవేటర్. ఆమె ఒక ఇంజనీరు మరియు ఆవిష్కర్త. ఇక్కడ కూడా ఒకే వ్యక్తి 2 రోల్స్, కాబట్టి యాన్ మొదటి పదం ముందు మాత్రమే వస్తుంది. కొన్ని వస్తువులు పై సింగిల్ యూనిట్గా భావిస్తాం. ఏ కప్ అండ్ సాసర్, ఏ నైఫ్ అండ్ ఫోర్క్, ఏ పేపర్ అండ్ టొబాకో, ఏ హార్స్ అండ్ క్యారేజ్, ఇవన్నీ కలిపి ఒకే యూనిట్. ఇక్కడ కూడా ఆర్టికల్ మొదటి వర్డ్ ముందు మాత్రమే వస్తుంది. ఎగ్జామ్ టైప్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హీ కేమ్ విత్ ఏ కప్ అండ్ సాసర్. ఏ సిగరెట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ పేపర్ అండ్ టొబాకో. ఈజీ ట్రిక్ ఏంటంటే 1 పర్సన్, 1 థింగ్, 1 ఐడియా అయితే 1 ఆర్టికల్. 2 డిఫరెంట్ పర్సన్స్ ఆర్ థింగ్స్ అయితే 2 ఆర్టికల్స్. ఫైనల్ ఫార్ములా ఏ ఆర్ యాన్ ప్లస్ నౌన్ ప్లస్ అండ్ ప్లస్ నౌన్ 2 వెన్ బోత్ నౌన్స్ రిఫర్ టు ది సేమ్ పర్సన్ ఆర్ యూనిట్. సో రూల్ నెంబర్ 4 క్లియర్ అయిందని అనుకుంటున్నాను. See you in the next class.